వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సోమవారం సాయంత్రం స్టీల్ మెల్ట్ షాప్ 1లో పనిచేయడానికి కార్మికులు వెళ్లగా ఊహ కందని విధంగా లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న సుమారు 150 టన్నుల లిక్విడ్ స్టీల్ ఒక్కసారిగా మీద పడటంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. ఊహించడానికే వీల్లేనంత వేడి ద్రావణం పడటంతో అక్కడికక్కడే మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. అసలు ద్రవపు ఉక్కును తీసుకెళ్లే ఈ లాడిల్స్ ఎందుకు పేలిపోతాయో చూద్దాం. స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ మెల్ట్ షాప్ 1లో బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి టర్బో లాడిల్ ద్వారా కన్వర్టర్ కు ద్రవ ఉక్కు చేరుస్తారు. మిశ్రమాలు కలిపిన తర్వాత అక్కడ నుంచి లాడిల్ ద్వారా కాస్టింగ్ మిషన్లకు చేరుస్తారు. ఈ విభాగంలో మొత్తం 6 కాస్టింగ్ మిషన్లు ఉంటాయి. ద్రవ ఉక్కును కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్ లోని మిషన్లలో పోసి బ్లూమ్స్ గా చేస్తారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4:20 కన్వర్టర్ నుంచి బయలుదేరిన లాడిల్ 19 కాస్టింగ్ మిషన్ 2లో పోసేందుకు అనుమతిచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా లాడిల్ పేలిపోయింది. సాధారణంగా ద్రవపు ఉక్కు అనగానే అది తేనెలాగా లేదా లావాలాగా చిక్కగా ప్రవహిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ 1540 డిగ్రీలు దాటిన ద్రవపు ఉక్కు దాదాపు నీళ్లలాగే చాలా పల్చగా వేగంగా ప్రవహిస్తుంది. ద్రవ ఉక్కు విస్కాసిటీ చాలా తక్కువ. దీనివల్ల ఇది చాలా సులభంగా చిన్న సందు దొరికినా వేగంగా వెళ్తుంటుంది. స్టీల్ ప్లాంట్లలో ద్రవపు ఉక్కును ఒక చోట నుండి మరొక చోటుకు పంపడానికి ప్రత్యేక పంపులు ఏవి ఉండవు. అంత వేడిని తట్టుకునే పంపులు తయారు చేయడం అసాధ్యం. అందుకే ప్రవాహం అంతా గురుత్వాకర్షణ ఆధారంగానే జరుగుతుంది. లాడిల్ అడుగు భాగంలో ఒక నాజిల్ ఉంటుంది. దాన్ని తెరిచినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉక్కు కిందికి దారగా ప్రవహిస్తుంది. సాధారణంగా స్టీల్ ప్లాంట్లలో లాడిల్ అన్నది అత్యంత కీలక పాత్ర. ఇది వేల డిగ్రీల వేడితో ద్రవ రూపంలో ఉన్న ఉక్కును ఒక చోట నుండి మరొక చోటుకు తరలించే ఒక పెద్ద ఉక్కు బకెట్ అన్నమాట. విశాఖలో సరిగ్గా ఈ లాడిల్ పేలిపోయింది. ఇది ఎందుకు పేలిపోతుందో చూద్దాం. లాడిల్స్ పేలిపోవడానికి ప్రధాన కారణం స్టీమ్ ఎక్స్ప్లోజన్. 100 టన్నుల బరువు, దాదాపు 1600 డిగ్రీల వేడి ఉన్న ద్రవ ఉక్కుతో నీరు తేమ కలిసినప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతాయి. లాడిల్ లోపల కొద్దిగా తేమ ఉన్నా లేదా స్క్రాప్ తడిగా ఉన్నా ప్రమాదమే. ఈ వేడి వద్ద నీరు ఒక్కసారిగా ఆవిరిగా మారుతుంది. నీరు ఆవిరిగా మారినప్పుడు దాని వాల్యూమ్ కూడా 1600 రెట్లు పెరుగుతుంది. ఈ ఆల్ ఆఫ్ సడన్ ప్రెషర్ వల్ల లాడిల్ పేలిపోతుంది. ఇక లాడిల్ లోపల ఉండే రక్షణ ఇటుకలు అరిగిపోయినా లేదా వాటికి రంధ్రాలు పడినా కరిగిన ఉక్కు నేరుగా లాడిల్ యొక్క వెలుపలి ఉక్కు కవచాన్ని తాకుతుంది. దీన్ని లాడిల్ త్రూ అంటారు. దీనివల్ల లాడిల్ కరిగిపోయి ద్రవ ఉక్కు బయటకు విరజిమ్ముతుంది. లాడిల్లోకి ద్రవ ఉక్కును పోసే ముందు దానిని బాగా వేడి చేయాలి. అలా చేయకపోతే లాడిల్ గోడల్లో ఉన్న తేమ అలాగే ఉండిపోతుంది. ద్రవ ఉక్కు పడగానే అది పేలిపోతుంది. అందుకే లాడిల్లోకి ద్రవ ఉక్కును పోసే ముందు దాన్ని గ్యాస్ బర్నర్ల సహాయంతో 1000 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేస్తారు. దీనివల్ల లోపల ఉన్న తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. చల్లటి లాడిల్లోకి వేడి ఉక్కును పోస్తే థర్మల్ షాక్ వల్ల లోపలి ఇటుకలు విరిగిపోతాయి. అందుకే ఫ్రీ హీటింగ్ చేస్తే ఇలా జరగదు. మరికొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఉక్కు పైన ఉండే మలినాలు, ఉక్కులో ఉండే గ్యాసులు ఒక్కసారిగా కెమికల్ రియాక్షన్ చెంది లాడిల్ నుంచి ఉక్కు బయటకు పొంగిపోతుంది. మరి విశాఖలో ఎలా ఉక్కు బకెట్ బ్లాస్ట్ అయిందన్నది దర్యాప్తు కమిటీ ఆరా తీయనుంది. ప్రతి ట్రిప్ తర్వాత లాడిల్ వెలుపలి భాగాన్ని ఇన్ఫ్రారెడ్ థర్మల్ కెమెరాలతో స్కాన్ చేస్తారు. లోపల ఇటుకలు అరిగిపోయి ఎక్కడైనా వేడి ఎక్కువగా ఉంటే కెమెరా వెంటనే హెచ్చరిస్తుంది. లాడిల్ లోపలి రిఫ్రాక్టరీ ఇటుకల మందాన్ని లేజర్ టెక్నాలజీతో ఖచ్చితంగా కొలుస్తారు. ఇటుకల మందం తగ్గితే ఆ లాడిల్ను వాడటం నిలిపివేస్తారు. ద్రవ ఉక్కు నీటిని తాకినప్పుడు జరిగే పేలుడు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉన్న క్రేన్లు, బిల్డింగ్ స్ట్రక్చర్ ను కూడా ధ్వంసం చేస్తుంది. ఇక మనుషుల ప్రాణాలైతే క్షణంలోనే పోతాయి. అందుకే అక్కడ పనిచేసే కార్మికులు అల్యూమినైజ్డ్ ఫైర్ సూట్లు, సేఫ్టీ హెల్మెట్లు, ఫేస్ షీల్డ్స్, హీట్ రెసిస్టెంట్ బూట్లు వేసుకుంటారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇది జరిగిందా లేదా అన్నది తెలియాలి. అంతేకాదు ఉక్కు బకెట్లో లిక్విడ్ స్టీల్ ను పోస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో మనుషులు ఎవరూ లేకుండా రెడ్ జోన్ గా ప్రకటిస్తారు. మరి కార్మికుల ప్రాణాలు ఎలా పోయాయన్నది దర్యాప్తులో తేలనుంది. అందుకే స్టీల్ ప్లాంట్లలో లాడిల్ నిర్వహణ, డ్రైయింగ్ ప్రక్రియలను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. మరి ఈ ప్రక్రియలో ఏదైనా లోపం ఉందా అన్నది చూడాలి.
దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంది. నిరంతర అత్యధిక ఉష్ణోగ్రతలు, ద్రవరూప లోహాలు, గ్యాస్ లీకేజీల నడుమ పనిచేసే ఈ ప్లాంట్లో భద్రతా ప్రమాణాల లోపంపై కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్లాంట్ ప్రారంభమైన నాటి నుంచి జరిగిన కొన్ని అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాలను గుర్తు చేసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు జూన్ 13, 2012. ప్లాంట్ విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించిన స్టీల్ మెల్టింగ్ షాప్ 2 పరిధిలోని ఆక్సిజన్ ప్లాంట్లో ప్రెషర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ప్లాంట్కు చెందిన 5 జీఎం స్థాయి సీనియర్ అధికారులు, పలువురు ఇంజనీర్లు, కార్మికులు, కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. జూన్ 2014న కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీకేజీ కావడంతో 2 ఇంజనీర్లు మృతి చెందారు. ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నెస్ విభాగంలో జరిగిన సాంకేతిక లోపం కారణంగా అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయింది. ఈ గ్యాస్ పీల్చడం వల్ల 2 ఇంజనీర్లు ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. 2015 ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్లోని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ విభాగంలో ఒక దురదృష్టకర ప్రమాదం జరిగింది. ప్లాంట్లో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్న ఒక ఉన్నతాధికారి వేగంగా తిరుగుతున్న కన్వేయర్ రొటేటింగ్ డ్రమ్లో ప్రమాదవశాత్తు చిక్కుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మే 1, 2012లో బ్లాస్ట్ ఫర్నెస్ 3 పేలి 2 కార్మికులు మృతి చెందారు. 2012 నాటి పెద్ద ఆక్సిజన్ ప్లాంట్ ప్రమాదానికి సరిగ్గా 1 నెల రోజుల ముందు కొత్తగా నిర్మించిన బ్లాస్ట్ ఫర్నెస్ 3లో ఒక మోస్తారు పేలుడు సంభవించింది. ఇక 2011 ఏప్రిల్లో స్టీల్ మెల్టింగ్ షాపులో ల్యాడల్ నుండి దాదాపు 140 టన్నుల ద్రవ ఉక్కు కింద పడటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం జరగకపోయినా కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. 2019 జనవరిలో బ్లాస్ట్ ఫర్నెస్ 3లో హాట్ మెటల్ పైప్ లైన్ పేలింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో కార్మికులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తాజాగా ఇప్పుడు జరిగిన ఘోర ప్రమాదంలో ల్యాడల్ పేలి 8 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 STC 3 విభాగంలో సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ద్రవరూప ఇనుమును తరలిస్తున్న భారీ ల్యాడల్ ప్రమాదవశాత్తు పేలిపోయింది. దాంతో 100 టన్నుల ఉక్కు ద్రవం కార్మికులపై పడి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పాతపడిన యంత్రాలకు సరైన మరమ్మతులు చేయకపోవడం, రక్షణ పరికరాలలో భద్రతా నియమాలను విస్మరించడమే ఈ ప్రాణ నష్టాలకు ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పారిశ్రామిక విషాదాలు పునరావృతం కాకుండా కఠినమైన సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్లాంట్ కార్మికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.